గుడ్ మార్నింగ్. సరదాగా రైడ్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఏ కార్లో వెళ్దాం అనుకుంటున్నాను అంటే లైక్ BMW లైక్ థింగ్. ఓకే, సో గేట్స్ ఓపెన్. అరే గేట్ ఓపెన్ BMW. అరే ఈ కార్ స్పెషాలిటీ ఏంటో తెలుసా అసలు? లైక్ ఎవరైతే దీని ఓనర్ ఉన్నాడో లైక్ లిటరలీ ట్రస్ట్ మై డ్రైవింగ్ అనమాట. ఈ గేవ్ మీ అండ్ ఈ సైడ్ లైక్ భయ్యా నువ్వు జాగ్రత్త తీస్తా కాబట్టి నేను ఒకటి తప్ప ఇంకెవరికి ఇవ్వను అని చెప్పాడు. బేసిక్గా ఆ కార్ తీయాలి, ఆ కార్ బ్లాక్ కలర్ కార్ తీయాలి, ఇది అడ్డుకుందనమాట. సో అండ్ నెక్స్ట్ ఏంటంటే దీని డోర్స్ అండ్ మనం కూర్చున్న తర్వాత అమ్మా భయ్యా యాక్సిలరేటర్ మీద వెళ్ళిపోయింది ఇది. సో మనం కూర్చున్న తర్వాత లిటరలీ ఈ బటన్ నొక్కితే క్లోజ్. ఓకే, నెక్స్ట్ స్టార్ట్. ఇండియాలో అయితే డ్రైవింగ్ అటుపక్క ఉంటుంది. సో ఇక్కడ ఉంది. మీకు ఇక్కడ డిటెక్టర్ సెన్సర్స్ కనిపించట్లేదు. లైక్ ఇక్కడ మీకు సెన్సర్స్ కనిపిస్తున్నాయి కదా, అది డ్రైవర్ ఫేస్ని డిటెక్ట్ చేస్తుంది అనమాట. వాడు పడుకున్నాడా లేదా లేచున్నాడా అవన్నీ డిటెక్ట్ చేస్తుంది. సో యాక్చువల్గా అయితే అక్కడ నార్మల్గా అయితే కనిపించట్లేదు. సో సెన్సర్స్లో కనిపిస్తుంది అనమాట. సో కార్ చాలా దగ్గరగా ఉంది అండ్ దోల తీరిపోద్ది తగిలిందంటే. మామూలుగా లేదు, ఎంత దగ్గరికి ఉంది చూడండి. మనకి ఇండియన్ డ్రైవర్స్ గురించి తెలియదు అనుకుంటాను వీటికి. మా డ్రైవింగ్ గురించి బోడిగాలు తొక్కనిలే పోయి. ఇప్పుడు ఫ్రంట్కి తిప్పి వెయిట్ 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 ఏదో పెడతాడు పెంట ఇప్పుడు. String complete is going out. Turn. Wait. Complete, go out. Okay. Finish, خلاص. Going out. Okay, wait bro. 4.5 million dirham. ఇది ఏం పోయింది భయ్యా, తగిలిందంటే బొక్క పడిపోద్ది, మామూలుగా పడదు. నెక్స్ట్ మీకు ఇంకో విషయం తెలుసా, ఇది రివర్స్ గేర్ వేస్తే లైక్ బోత్ బ్యాక్ వీల్ కూడా తిరుగుతుంది, ఫ్రంట్ వీల్ కూడా తిరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, లైక్ బ్యాక్ వీల్ అది. భయ్యా ఇది ఎలా పెట్టాడో తెలియదు భయ్యా కెమెరా, కానీ కరెక్ట్గా విల్లా నుంచి బయటకు వస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, ఆ రోడ్ని ఎలా స్టేబుల్ చేశాడో అర్థం కావట్లేదు. పొగలు వచ్చేస్తుంది కారు, పొగలు.
సో దిస్ ఇస్ ఇట్ బై ఆ కార్. ఈ యాంగిల్ పెడితే అది యాంగిల్ కెమెరా ఉంటుంది, సైడ్ పెడితే సైడ్, లైక్ లిటరల్గా కారు 360 ఉంది. టాప్ వ్యూ అనమాట. ఇది ఫ్రంట్. సో ఇంకోటి చూపిస్తా. ఇప్పుడు ఇది ఉంది కదా, లైక్ పార్క్లో ఉంది. ఇఫ్ ఇన్ కేస్ జస్ట్ బ్రేక్ గన్ నొక్కితే డోర్ క్లోజ్. సో అదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు లోపల పెట్టేద్దాం కారు. రేంజ్ రోవర్ పోయి వెళ్ళిపోతే పెడదాం. ఇది టీవీ, లైక్ చూపిస్తా. నెక్స్ట్ దాంట్లో అందులోకి రీల్ చేశాను కదా ముందు రీల్లో, దాంట్లో అప్లోడ్ అయి ఉంటుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ తెలుసా కార్ది. దాన్ని వెళ్ళిపోయిన తర్వాత లోపల పెడతాను. ఆగా ఇక్కడ అసలు ఆగరే పోయా, కంగారులు ఉంటారు అందరూ. సరే ఆ టైం పడేటట్టు ఉంది, మనం పెట్టించుకుందాం. ఒరే మొబైల్ చూసి వస్తావేంద్రా? ఎక్స్పర్ట్ తినో అయిపోయిందప్పా. తొక్కాలి ఒక్కసారైనా, లైక్ పర్ఫెక్ట్. మనం ఇలా తిప్పితే, స్టీరింగ్ తిప్పితే ఇది కూడా వ్యూ కూడా తిరుగుతుంది. ఎక్కువసేపు బయట ఉంటే ఫైన్ వేస్తారు. ఏదో వస్తుంది బస్సు, గోల వేస్తారు ఇక్కడికి వచ్చి. V12 అనుకుంటా నేను ఇంజన్. చాలా స్మూత్గా ఉంది, రేవ్ చేస్తుంటే ఎక్కుతుంది బండి అసలు. అమ్మా ఇవి లైక్ ఇండికి ఒకవేళ హజార్డ్ లైట్స్ వేసారనుకోండి, ఇక్కడ హజార్డ్ లైట్స్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది డైరెక్ట్గా. అమ్మా అక్కడ పగలేదు అనుకుంటున్నా. ఎక్కడ పోయా మోగేస్తుంది, కరెక్ట్గా పెట్టదునా. ఈ యొక్క కార్కి వ్యాలే పార్కింగ్ చేసుకున్నా పర్లేదురా బాబు, మనకి అంత బాగుంది అసలు. చాలా మనం దిగలేం. చాలేదు. సో పార్క్ రుకు బయట ఖాళీ బయట. సో లైక్ దీని బ్యాక్ సీట్ చూపిస్తా. బ్యాక్ సీట్
సో ఇక్కడ సపరేట్గా మొబైల్ సిస్టమే ఉంది. లైక్ మీకు దీంతో సంబంధం లేదు, కార్ ఉందా ఆఫ్ ఉందా ఆన్ ఉందా సంబంధం లేదు. లైక్ ఇది సిస్టమ్ టీవీ, దీనిది లైక్ ఇక్కడ బటన్ ఉంది, ఇక్కడ లైక్ ఇవి మొత్తం క్లోజ్ అయిపోతాయి. అరే మొత్తం క్లోజ్ అయిపోతాయి, టీవీ ఆన్ అవుతుంది. ఓకే, వైఫై లేదు, లెక్స్ కనెక్ట్ చేయడం ట్రై చేద్దాం. ఏదైనా అప్డేట్స్ స్కానింగ్ నెట్వర్క్. సో ఇదమ్మా లగ్జరీ కంప్లీట్ టీవీ. ఇదంతా అసలు డ్రైవర్కి సంబంధం లేకుండా. సో ఈవెన్ ఇక్కడ మనం గేమ్స్ కానీ ఇది కానీ ఆడుకోవచ్చు. లెట్స్ గేమ్స్ చూద్దాం. వింటర్ గేమ్ స్టార్ట్ గేమ్ ఏంటి? ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఎక్కడ అక్కడ గేమ్స్ ఆడేసుకోవచ్చు. లెక్సీ వాల్యూమ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఇదంతా గేమ్ అనమాట. సో బ్యాక్ ఎలా చేస్తారా, ఎగ్జిట్ గేమ్. సో వింటర్ గేమ్స్ ఉన్నాయి. ఈ సిమ్ ఉంది, ఈ సిమ్ వేసింది భయ్యా. డిస్ప్లే ఇది. సో డిస్ప్లే, సో మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. లైక్ ఫుల్ కావాలంటే ఫుల్ చేసుకోవచ్చు, లేదా హాఫ్ కావాలంటే హాఫ్ చేసుకోవచ్చు. పొజిషన్ కూడా మార్చుకోవచ్చు అనమాట. సో కంప్లీట్గా చేంజ్ చేసుకోవచ్చు ఇందులో. అటు సైడ్ కావాలంటే అటు సైడ్ మొత్తం ఇటు పక్క వచ్చి, లేదు ఒకవేళ లైక్ నేను చూద్దాం అనుకుంటున్నాను, అవతల అవసరం లేదనుకోండి. సో దీన్ని చేంజ్, లైక్ డిస్ప్లే ఆఫ్, ఫోల్డ్. ఓ చూసారా, లైక్ ఇట్స్ డన్. సో దీనికి ఇక్కడ బటన్ ఉంది, ఇక్కడ ఓపెన్ క్లోజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఖలాస్ లేదు, హ్యాపీ క్లోజ్ అయిపోతుంది. ఇండియన్ కార్స్లో లైక్ ఇండియన్ కార్స్ కాదు, ద మోస్ట్ కూలెస్ట్ ఫీచర్ ఏంటో తెలుసా? లైక్ ఖలాస్ బిఎండబ్ల్యూ డ్రీమ్ అయిపోయింది ఇప్పుడు నాకు ఇంకా. సో ఇంకేదైనా కార్ దొరికితే లగ్జరీగా ట్రై చేసి చూద్దాం. ఇంకా సీ యూ నెక్స్ట్ వీడియో.